గురించి, ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోమర్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ, ఇంకా ఆల్ఫా డికే, బీటా డికే, గామా డికే గురించి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ టాపిక్ యాక్చువల్లీ 30% సిలబస్ రిడక్షన్లో మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ డిలీట్ అయింది. కానీ మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ చెప్పకపోతే మీకు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో క్లారిటీ రాదు, ఫ్యూజన్ క్లారిటీ రాదు. సో దానికోసం ఓవరాల్గా మామూలుగా బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాస్ డిఫెక్ట్ అంటే డెల్టా ఎం అని చెప్తారు. సో ఇక్కడ మాస్ డిఫెక్ట్ అంటే డెల్టా క్యాపిటల్ ఎం అని డిస్కస్ చేస్తారు. సో డెల్టా క్యాపిటల్ ఎం అంటే మనకి కాన్స్టెంట్, దీనికి ఈక్వేషన్ చూసినట్టయితే జెడ్ ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ ఏ మైనస్ జెడ్. ఏ అంటే ఇక్కడ మాస్ నెంబర్, జెడ్ అంటే అటామిక్ నెంబర్, మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ టోటల్ మాస్. అంటే మాస్ డిఫెక్ట్ అంటే న్యూక్లియస్ మాస్ లో డిఫెక్ట్స్ వస్తాయి, లేదా ఒక అటామిక్ మాస్ లో డిఫరెన్సెస్ వస్తాయి. యాక్చువల్గా ఆక్సిజన్ తీసుకున్నట్టయితే, సో ఆక్సిజన్ తీసుకున్నట్టయితే ఒరిజినల్ మాస్ నెంబర్ 16 అని చెప్తాం. ఓకే, మాస్ నెంబర్ 16 అని చెప్తాం. కానీ ఇది మనకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15.68 అలా వచ్చినట్టయితే, సో ఈ మొత్తం ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు నేను హైలైట్ చేసిన ఈక్వేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తే 15.68 వచ్చింది. అంటే ఈ 15.68 కి 16 కి మధ్య డిఫరెన్స్ ఉంది కదా, దాన్నే మాస్ డిఫెక్ట్ అని అంటారు. సో ఈ మాస్ డిఫెక్ట్ ని బేస్ చేసుకునే బైండింగ్ ఎనర్జీ ఏంటనే చెప్తాం. సో ఇక్కడ మాస్ డిఫెక్ట్ ఏంటంటే ఎప్పుడు ఇలాగే వస్తుంది. సో ఇప్పుడు ప్రతిసారి ఇలాగే వస్తుందా అంటే మాస్ డిఫెక్ట్ అనే కాన్సెప్టే వచ్చింది. అందుకే అంటే ఇది 16 మైనస్ 15.68, సారీ 15.68 మైనస్ 16 చేయొచ్చు, లేదనుకుంటే కొన్నిసార్లు ఎక్సెస్ గా కూడా రావచ్చు. అంటే 16 పాయింట్ సంథింగ్, 16.23 వచ్చి మైనస్ 16 అని కూడా రావచ్చు. అంటే ఎంతో కొంత పాయింట్ వాల్యూస్ డిఫరెన్స్ వస్తాయి. సో ఆ పాయింట్ వాల్యూస్ డిఫరెన్స్ కూడా, ఆటమే చాలా చిన్న ఎలిమెంట్, దాంట్లో పాయింట్ డిఫరెన్స్ కూడా మనకి పెద్దదిగానే కనిపించాలి. సో ఆ పాయింట్ డిఫరెన్స్ ని మనం మాస్ డిఫెక్ట్ అని చెప్తాం. సో ఈ ఈక్వేషన్, ఒకప్పుడు ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, బట్ కానీ ఇప్పుడు సిలబస్ డెలిషన్ చేయడం వల్ల ఈ ఈక్వేషన్ అనేది ఎరేజ్ అయింది. సో జెడ్ అంటే అటామిక్ నెంబర్, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది. ఏ అంటే మాస్ నెంబర్, సో జెడ్ అంటే అటామిక్ నెంబర్ ఇంటూ ఎంపీ అంటే మాస్ ఆఫ్ ది ప్రోటాన్స్. సో ఇక్కడ ఏ అంటే మాస్ నెంబర్, సో జెడ్ అంటే అటామిక్ నెంబర్ మైనస్ ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ టోటల్ మాస్. ఓకేనా, సో ఎంతో కొంత డిఫెక్ట్స్ వస్తాయి. సో కాన్స్టిట్యూయెంట్ న్యూక్లియస్ కి, సో కాన్స్టిట్యూయెంట్ న్యూక్లియస్ కి ఒరిజినల్ మాస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనం మాస్ డిఫెక్ట్ అని చెప్తాం. ఓకే, సమ్ ఆఫ్ న్యూక్లియస్ కాన్స్టిట్యూయెంట్స్ మైనస్ ఒరిజినల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ డిఫెక్ట్. సో మాస్ డిఫెక్ట్ కాన్సెప్ట్ బేస్ చేసుకునే బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ వచ్చింది. సో బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ దేనికంటే, సో బైండింగ్ ఎనర్జీ, సో ఇవి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో బైండింగ్ ఎనర్జీని ఈబీ అనే లెటర్ తో డినోట్ చేస్తాం, ఈబీ. సో చాలా మంది బోర్స్ అటామిక్ మోడల్ రాసినప్పుడు ఎప్సిలాన్ నాట్ అంటే ఇలా రాస్తున్నారు, అది చాలా తప్పది. సో ఎప్సిలాన్ నాట్ అంటే ఎప్సిలా అయితే సఫిక్స్ లో ఎప్సిలాన్ నాట్ పెట్టాలి, అంతేగాని ఆ జీరో అనేది రాసిస్తే అది ఎప్సిలా జీరో అయిపోతుంది. సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే అలా రాయాలి. సో సిమిలర్ గా ఈబీ కూడా ఇలా రాసుకోవాలి, ఈ రాసి బి కింద ఇలా సఫిక్స్ లో రాసుకోవాలి. సో ఈబీ, సో బైండింగ్ ఎనర్జీని ఈబీ అనే లెటర్ తో డినోట్ చేస్తాం, బైండింగ్ ఎనర్జీ. సో బైండింగ్ ఎనర్జీ ఏంటంటే టు బ్రేకప్ న్యూక్లియస్ ఇంటూ సెపరేట్ న్యూక్లియన్స్, అంటే ప్రోటాన్స్ కింద న్యూట్రాన్స్ కింద సెపరేట్ గా బ్రేకప్ చేశాడు, బ్రేకప్ చేసే ఎనర్జీ బైండింగ్ ఎనర్జీ అంటే. సో బైండింగ్ ఎనర్జీ ఎంత మాక్సిమం ఉంటే మనకి అంత స్టెబిలిటీ ఉంటుంది ఆటమ్ కి. సో ఇక్కడ బైండింగ్ ఎనర్జీ ఎంత మాక్సిమం ఉంటే ఆటమ్ స్టెబిలిటీ మోర్. బైండింగ్ ఎనర్జీ మాక్సిమం అయితే ఆటమ్ స్టెబిలిటీ బాగుంటుంది. సో ఆటమ్ స్టెబిలిటీ బాగుంటుంది. సో ఆటమ్ స్టెబిలిటీ స్టేబుల్ గా ఉండాలంటే మనకి బైండింగ్ ఎనర్జీ మాక్సిమం ఉండాలి. సో ఇక్కడ బైండింగ్ ఎనర్జీకి డెఫినిషన్ ఏంటి, టు బ్రేకప్ న్యూక్లియస్, సో బ్రేకప్ న్యూక్లియస్ ఇంటూ న్యూక్లియాన్స్. సో సెపరేట్ న్యూక్లియాన్స్ కింద బ్రేకప్ చేసేగలిగితే, న్యూక్లియస్ ని సెపరేట్ న్యూక్లియాన్స్ కింద బ్రేకప్ చేయగలిగితే దాన్ని బైండింగ్ ఎనర్జీ అని అంటుంది, దాని డెఫినిషన్. సో బైండింగ్ ఎనర్జీ ఎంత మాక్సిమం ఉంటే అటామిక్ స్టెబిలిటీ అంత బాగుంటుంది. ఓకే, అటామిక్ స్టెబిలిటీ మోర్. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అని చెప్తారు. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే ఈబీ బై మాస్ నెంబర్ అని చెప్పాలి. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, సో బైండింగ్ ఎనర్జీ ఈబీ, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. న్యూక్లియాన్ అంటే ఇది మాస్ నెంబర్, ఏ అంటే మాస్ నెంబర్. ప్రతిసారి జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఏ అంటే మాస్ నెంబర్ అని చెప్పడం కుదరదు, మీరు చూసుకోవాలి. సో ఈబీ అంటే బైండింగ్ ఎనర్జీ, ఏ అంటే మాస్ నెంబర్. సో బైండింగ్ ఎనర్జీ
per nucleon. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అంటే ఏంటంటే టు సెపరేట్ న్యూక్లియస్ ఇంటూ న్యూక్లియన్స్, ఇది సెపరేట్ చేసాడు. సో ఇది బ్రేక్ చేయడానికి వాడే ఎనర్జీ, ఇది మొత్తానికి సెపరేట్ చేసేసే ఎనర్జీ. సో ఈ సెపరేట్ చేసే ఎనర్జీ ఈబీ పై ఏని బేస్ చేసుకుని మనం ఆటమ్, సో ఇది ఆటమ్ స్టేబులా కాదా డిస్కస్ చేస్తాం. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కి మాస్ నెంబర్ కి మధ్య గ్రాఫ్ డ్రా చేసినట్టయితే అక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తారు. సో క్లారిటీగా చెప్పిన విషయం ఏంటంటే మాస్ నెంబర్ 30 నుంచి 170. సో ఇది ఏ అంటే మాస్ నెంబర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఈక్వేషన్ నేను హైలైట్ చేసిన పార్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మాస్ నెంబర్ ని బేస్ చేసుకొని చెప్తాం. సో 30 అబోవ్ ఉన్నవి 170 బిలో ఉన్నవి. సో 30 అబోవ్ ఉన్న ఎలిమెంట్స్ 170 బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్టేబులే. అంటే మాస్ నెంబర్ 30 ఉన్నాయి, 30 అబోవ్ ఉన్న ఎలిమెంట్స్ 170 బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్టేబుల్, 170 పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇన్స్టేబుల్. ఓకేనా? అంటే వాళ్ళు చెప్పాలనుకుంటే ఏంటంటే బిలో, సో బిలో ఇక్కడ క్లియర్ గా రాద్దాం. సో అందుకు న్యూక్లియర్ ఫిషన్ ఫ్యూజన్ ఆల్ఫాడికే గామాడికే బీటాడికే అందుకు జరుగుతాయి. సో ఇక్కడ బైండింగ్ ఎనర్జీ ఫస్ట్ మాస్ ఎఫెక్ట్ చెప్పాలి, తర్వాత బైండింగ్ ఎనర్జీ చెప్పాలి. సో బైండింగ్ ఎనర్జీ చెప్పాక బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఇది మొత్తం సెపరేట్ అయిపోవడం, టు సెపరేట్ ఈ బ్రేకప్ అనే కాన్సెప్ట్ ఉంది చూసారా, ఈ బ్రేకప్ ప్లేస్ లో సెపరేట్ చేసాడమే. సో బ్రేకప్ చేయడానికి వచ్చే ఎనర్జీ బైండింగ్ ఎనర్జీ మొత్తానికి సెపరేట్ అయిపోతే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్. ఓకే, సో ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పుకున్నట్టయితే బ్రేకప్ ఎనర్జీ బైండింగ్ ఎనర్జీ, సో సెపరేట్ టోటల్ సెపరేట్ అయిపోతే అది మనకి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అని చెప్తాం. సో ఈ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఎప్పుడైతే మాక్సిమం ఉంటుందో అప్పుడే అటామిక్ స్టెబిలిటీ మోర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది మాక్సిమమో అటామిక్ స్టెబిలిటీ కూడా మాక్సిమమే. బేస్డ్ ఆన్ మాస్ నెంబరే మనం ఆటమ్ స్టేబులా కాదా అని చెప్తాం, లేదా ఎలిమెంట్ స్టేబులా కాదా చెప్పుకోవాలి. సో ఇక్కడ మాస్ నెంబర్ 30 బిలో ఉన్నవన్నీ ఇన్స్టేబులే, 30 అబోవ్ 170 బిలో ఉన్నవన్నీ కూడా స్టేబుల్. అంటే 30 నుంచి 170, ఈ 30కి 170కి మధ్యలో ఉన్న మాస్ నెంబర్ అన్ని స్టేబుల్ గా ఉంటాయి. 30 బిలో ఉన్నవన్నీ ఇన్స్టేబుల్, 170 అబోవ్ ఉన్నవన్నీ కూడా ఇన్స్టేబుల్. 30 బిలో ఇన్స్టేబుల్, 170 అబోవ్ ఇన్స్టేబుల్ వాళ్ళు చెప్పాలనుకుంటుంది. సో ఈ కాన్సెప్ట్ చెప్తే తప్ప న్యూక్లియర్ ఫిషన్ ఎందుకో ఫ్యూజన్ ఎందుకో తెలీదు. ఎట్ ద సేమ్ టైం ఆల్ఫా డికే ఎందుకు జరుగుతుందో, బీటా ఎందుకు జరుగుతుందో, గామా ఎందుకు జరుగుతుందో చెప్పలేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 30 బిలో మాస్ నెంబర్ ఉన్నవన్నీ, సో 30 బిలో మాస్ నెంబర్ ఉన్నవన్నీ ఇన్స్టేబుల్. 30 బిలో మాస్ నెంబర్ ఉన్న న్యూక్లియస్ అన్ని కూడా ఇన్స్టేబుల్, లేదా ఆటమ్ లేదా ఎలిమెంట్స్ ఏవైనా సరే ఇన్స్టేబుల్. సో మనం న్యూక్లియస్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి న్యూక్లియస్ అని రాద్దాం. సో న్యూక్లియస్ ఇన్స్టేబుల్ గా ఉంటాయి. సో ఇన్స్టేబుల్ గా ఉంటాయి. 170 అబోవ్ కూడా ఇన్స్టేబుల్, 170 అబోవ్ కూడా ఇన్స్టేబుల్. సో ఇన్ బిట్వీన్ 30 to 170 మటుకు మాత్రం స్టేబుల్. బిట్వీన్ 30 to 170 స్టేబుల్ న్యూక్లియస్ ఉంటాయి. సో స్టేబుల్ న్యూక్లియస్ ఉంటాయి. 30 to 170 స్టేబుల్ న్యూక్లియస్, 30 బిలో అయినా 170 అబోవ్ అయినా ఇన్స్టేబుల్ న్యూక్లియస్ ఉంటాయి. ఇప్పుడు 30 బిలో న్యూక్లియస్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. 30 బిలో న్యూక్లియస్ అన్ని చిన్న చిన్న న్యూక్లియస్లు కదా, అందుకని ఆ చిన్నవన్నీ కలిసి స్టెబిలిటీ పొందడం కోసం, సో స్టెబిలిటీ రావడం కోసం అన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ మిక్స్ అవుతాయి. ఫ్యూజన్ అంటే కలపడం, ఫిజన్ అంటే విడిపోవడం. సో 170 అబోవ్ ఉన్నవన్నీ కూడా ఫిజన్ అయిపోతాయి, ఎక్కడెక్కడ సెపరేట్ అయిపోతాయి. సో సెపరేట్ అవి స్టెబిలిటీని పొందడానికి ట్రై చేస్తాయి. సో అందుకోసం వచ్చింది న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఈ న్యూక్లియర్ ఫిజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే న్యూక్లియస్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోవడం, సెపరేట్ అయిపోవడం స్టార్ట్ అయిపోయిందో, అప్పుడు మనకి సన్ లో జరిగే థర్మల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ అర్థమయ్యాయి. ఎట్ ద సేమ్ టైం న్యూక్లియర్ రియాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుని ఫిజన్ ని ఫ్యూజన్ ని బేస్ చేసుకుని, ఫిజన్ అంటే 170 అబోవ్ ఉన్నవన్నీ ఫిజనే, 30 బిలో ఉన్నవన్నీ ఫ్యూజన్. సో 30 బిలో న్యూక్లియస్ అన్ని ఫ్యూజన్. సో 30 బిలో న్యూక్లియస్ అంతా కూడా ఫ్యూజనే.
170 అబౌవ్ ఉన్నవన్నీ కూడా ఫ్యూజన్. సో 170 అబౌవ్ న్యూక్లియస్ ఉన్నవన్నీ కూడా ఫ్యూజన్ బ్రేకింగ్. ఓకే, సో ఇప్పుడు 170 అబౌవ్ ఉన్నవన్నీ కూడా ఆల్ఫా డికేకి వెళ్ళిపోతాయి. సో 170 అబౌవ్ ఉన్నవన్నీ కూడా ఆల్ఫా బీటా గామా డికేస్కి వెళ్తాయి, ఎందుకంటే ఆ ఫ్యూజన్ విడిపోతా వస్తాయి. సో అవి న్యూక్లియస్ అనే డిసింటిగ్రేటివ్, ఒకదానికొకటి విడిపోతా వచ్చి వేరే ఎలిమెంట్స్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అలా వేరే ఎలిమెంట్స్ కింద ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు అవి మనకి లాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బెరీలియం తీసుకొని ఉన్న హీలియం ఆటమ్ తో కొలైడ్ చేసినప్పుడు మనకి కార్బన్ ఆటమ్ ఫామ్ అయింది. సో అట్ ద సేమ్ టైం ఒక ఎలక్ట్రాన్ దాంతో పాటు యాంటీ న్యూట్రినో ఫామ్ అయ్యి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో అలాగే ఇక్కడ మనకి ఫ్యూజన్ అందుకోసం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్ఫా డికే అంటే ఏంటో బీటా డికే అంటే ఏంటో చూసిన తర్వాత ఫ్యూజన్ అంటే ఏంటో చూడాలి. సో దీనికి సెపరేట్ గా హాఫ్ లైఫ్ పీరియడ్స్ అని కూడా చెప్తారు. యాక్చువల్లీ అది కూడా మీ సిలబస్ లో ఇప్పుడు డిడక్షన్ అయింది 30% వల్ల. సో ఇక్కడ ఆల్ఫా డికే బీటా డికే చూసినట్టయితే ఆల్ఫా డికే, సో ఇక్కడ ఆల్ఫా డికే మాస్ నెంబర్ డిక్రీజెస్ బై 4 అవుతుంది, అటామిక్ నెంబర్ డిక్రీజెస్ బై 2 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, 2He4 ఫామ్ అవ్వాలని. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఆ మిక్స్ అవి 2He4 అంటే హీలియం ఆటమ్స్ ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి హీలియం ఆటమ్స్ ఎక్కడైతే ఎజెక్ట్ అవుతాయో అవి మనకి ఆల్ఫా పార్టికల్స్ ని ఎజెక్ట్ చేస్తున్నట్టు. సో ఆ పర్టికులర్ న్యూక్లియస్ డిసింటిగ్రేట్ అయిపోయి, సో అక్కడ మనకి ఆల్ఫా పార్టికల్ ఎజెక్ట్ చేస్తుందంటే అక్కడ మనకి 2He4 అనేది కనపడాలి. అంటే హీలియం ఆటమ్స్ ఫార్మేషన్ మనకి ఆల్ఫా పార్టికల్ అన్నమాట. సో ఆల్ఫా రేస్ ప్రొడక్షన్ అయ్యంటే అక్కడ గ్రూపింగ్ ఆఫ్ హీలియం పార్టికల్స్ మిక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే న్యూక్లియస్ అనేది న్యూక్లియాన్స్ కింద స్ప్లిట్ అయ్యి అక్కడ మనకి ఆల్ఫా రేస్ ప్రొడక్షన్ జరుగుతుందంటే అక్కడ మనకి 2He4 కనబడుతుంది లైక్. సో ఇక్కడ 2He4 ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా రేస్ ఎమర్జెంట్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ 2He4 కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా రేస్ ఎమర్జెంట్ అవుతున్నాయని చెప్పాలి. ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ. మరి ఇక్కడ యాక్చువల్లీ 4 రావాలి కానీ ఇక్కడ 4 కాకుండా 2 వచ్చింది కదా, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఇలా రాసుకోవచ్చు. ప్లస్ దాంతో పాటు 26.7 మెగా ఎలక్ట్రాన్ హోల్స్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకేనా, సో మెగా ఎలక్ట్రాన్ హోల్స్ ఎనర్జీ అనేది జనరేట్ అవడంతో పాటు ఆల్ఫా రేస్ జనరేట్ అవుతాయి. ఆల్ఫా డికే, ఆల్ఫా రేస్ జనరేషన్. సో ఆల్ఫా రేస్ జనరేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 2 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ని పక్కన రాస్తాం. సో ఇది ఎక్కడ పాసిబిలిటీ అవుతుందంటే ఎప్పుడైతే మాస్ నెంబర్ 210 లేదా 210 అబౌవ్ ఉంటుందో, మాస్ నెంబర్ 210 లేదా 210 అబౌవ్ ఉంటుందో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఆల్ఫా డికేని ఫాలో అవుతాయి. సో ఆల్ఫా డికేని ఫాలో అయ్యే పర్టికులర్ న్యూక్లియస్ ఆల్ఫా రేస్ ని ప్రొడక్షన్ ఇస్తుంది. సో ఆల్ఫా రేస్ ఇస్ మిక్సింగ్ ఆఫ్ 2He4 అంటే హీలియం ఆటమ్స్ కన్సిస్ట్ అయి ఉంటాయి 2He4. సో యాక్చువల్లీ ఇక్కడ 4 రావాలి కానీ 2 వచ్చింది, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసి సో పర్టికులర్ ఎనర్జీని కూడా అక్కడ మెన్షన్ చేస్తాం. అంటే 26.7 MeV అంటే మెగా ఎలక్ట్రాన్ హోల్స్ ఎనర్జీని ప్రొడక్షన్ ఇస్తుంది. ఓకేనా, సో ఎనర్జీ MeV ఎలక్ట్రాన్ హోల్స్ లో డిస్కస్ చేస్తారు. సో ఎనర్జీకి యూనిట్స్ మనకి ఎలక్ట్రాన్ హోల్స్ రిగార్డింగ్ ఆటమ్స్, ఎలక్ట్రాన్ హోల్స్, EV అంటే ఎలక్ట్రాన్ హోల్స్ అని అర్థం. సో ఇక్కడ M అంటే మెగా అంటే 10⁻6 ఎలక్ట్రాన్ హోల్స్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా ఆల్ఫా డికేకి సంబంధించింది. సో మాస్ నెంబర్ అంటే తెలిసిన విషయమే, క్యాపిటల్ A, Z అంటే అటామిక్ నెంబర్. సో అది మాస్ నెంబర్ అయితే 4 టైమ్స్ డిక్రీస్ అవ్వాలి, అదే అటామిక్ నెంబర్ అయితే 2 టైమ్స్ డిక్రీస్ అవ్వాలి. సో దానికి ఎగ్జాంపుల్ గా ఇది తీసుకున్నాం అంతే. 4 దట్ విల్ బి ఈక్వల్ టు ఫ్యూజన్ జరిగి 2He4 కింద ఫామ్ అయ్యి ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ లీవ్ చేసి ప్లస్ దాంతో పాటు 26.7 మెగా ఎలక్ట్రాన్ హోల్స్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ ఇస్తుంది. సో ఎక్కడైతే మాస్ నెంబర్ 210 లేదా 210 అబౌవ్ ఉంటుందో అవన్నీ ఆల్ఫా డికేని ఫామ్ చేస్తాయి. సో న్యూక్లియస్ స్ప్లిటింగ్ అనేది జరిగి ఆల్ఫా రేస్ అనేది ప్రొడక్షన్ ఇస్తుంది. సో బీటా డికే, సో బీటా డికేకి వచ్చేసేటప్పటికి 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి బీటా మైనస్ డికే, రెండు బీటా ప్లస్ డికే. సో బీటా మైనస్ డికే అంతా ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడతాం, బీటా ప్లస్ డికే అంతా పొజిట్రాన్ గురించి మాట్లాడతాం. పొజిట్రాన్ అంటే ఎలక్ట్రాన్ కి పాజిటివ్ చార్జ్ కన్సిడర్ అయి ఉండడమే. అంటే దాని అర్థం ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ కాకుండా డెఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే వేరే ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి రెడీగా ఉందన్నమాట పొజిట్రాన్ అంటే. సో ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ చార్జ్ కన్సిస్ట్ అయి ఉంటుంది. ఓకే, కానీ అదే ఎలక్ట్రాన్ కి పాజిటివ్ చార్జ్ ఉంటే అది పొజిట్రాన్. అది ఇక్కడ ఈక్వేషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ బీటా మైనస్ డికే తీసుకున్నట్టయితే నేను పి తీసుకున్నానంటే పాస్పరస్. సో పాస్పరస్ ఎలిమెంట్ ని తీసుకున్నాను. సో ఈ పాస్పరస్ ఎలిమెంట్ కి సో ఇక్కడ 32 అంటే ఏంటి మనకి మాస్ నెంబర్, ఇక్కడ Z అటామిక్ నెంబర్ 15. సో ఇక్కడ ఫాస్ఫరస్ ఎలిమెంట్ కి అటామిక్ నెంబర్ 15, మాస్ నెంబర్ 32. సో ఇది బీటా మైనస్ డికే అండర్ పోయినప్పుడు సల్ఫర్ కింద అయిపోతుంది.
సో ఈ సల్ఫర్ ని ఫామ్ చేసి సల్ఫర్ మాస్ నెంబర్ 32 అటామిక్ నెంబర్ 16 బట్ కానీ ఇక్కడ మనకి 15 ఉంది సో అందుకని -1 రాస్తాం సో 32 సిమిలర్ సో ఇక్కడ -1 ప్లేస్ చేస్తాం ఎందుకని 16 కానీ ఇక్కడ మనకి 15 ఉంది సో 16 - 1 15 ఓకే సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ మైనస్ వచ్చింది యాక్చువల్లీ ఎలక్ట్రాన్ కి నెగటివ్ ఛార్జ్ ఉంది యాక్చువల్లీ ఎలక్ట్రాన్స్ ఏ నెగటివ్ ఛార్జ్ అందుకని ఇది మనకి పాజిట్రాన్ కాదు ఓన్లీ ఎలక్ట్రాన్ సో ఒక ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేసిందని చెప్తాం అంతే సో బీటా మైనస్ కి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ గ్రూపింగ్ ఏ మనకి బీటా రేస్ ఆల్ఫా రేస్ అంటే పాజిటివ్ రేస్ బీటా రేస్ అంటే మైనస్ ఛార్జ్ కంటైన్ ఉన్న రేస్ సో మైనస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రానే కదా సో -1 e⁻0 సో ఇక్కడ మనకి యాంటీ న్యూట్రినో అనేది ఎనర్జీ యాంటీ న్యూట్రినోని ప్రొడక్షన్ ఇస్తాయి సో యాంటీ న్యూట్రినోస్ అంటే ఎనర్జీస్ లేదా న్యూట్రాన్స్ సో యాంటీ న్యూట్రినో సో ఇది మనకి యాంటీ న్యూట్రినో అన్నమాట సో దీని సో యాంటీ న్యూట్రినో ఇది మనకి ఎనర్జీ ఫామ్ ఇక్కడ ఎలా అయితే 26.7 MeV అని చెప్పుకున్నామో అక్కడ మనకి యాంటీ న్యూట్రినో అలా సో ఆల్ఫా డికేలో 26.7 కి ఆ యాంటీ న్యూట్రినో అనేది సిమిలర్ అంటే ఎనర్జీస్ వస్తాయి అన్నమాట సో బీటా ప్లస్ డికేకి ఎగ్జాంపుల్ తీసుకుంటే సోడియం తీసుకున్నాం Na అంటే సోడియం తెలిసిందే సో సోడియం ఎలిమెంట్ కి అటామిక్ నెంబర్ 11 మాస్ నెంబర్ 22 సో దీన్ని స్ప్లిట్ చేసేస్తే నియాన్ అంటే మనకి ఐడియల్ గ్యాసెస్ ఉంటాయి కదా సో ఆర్గాన్ జినాన్ క్రిప్టాన్ రేడియం ఇవన్నీ మనకి ఐడియల్ గ్యాసెస్ సారీ ఇనర్ట్ ఎలిమెంట్స్ అని కూడా చెప్తారు అనుకుంటా ఆక్టెట్ సో నియాన్ కి అటామిక్ నెంబర్ 10 మాస్ నెంబర్ 22 మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 22 ఓకే బాగానే ఉంది ఇక్కడ 11 ఇక్కడ 10 సో ఇక్కడ 10 వచ్చింది ఇంకొక 1 ఎక్స్ట్రాగా మనం అడిషన్ చేసుకోవాలి ఆ ఎలక్ట్రాన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి అంటే డెఫిషియెంట్ గా ఉంది ఎలక్ట్రాన్ రిమైనింగ్ ఎవరినైనా అట్రాక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట సో ఈ ఎలక్ట్రాన్ అని చెప్పకూడదు ఎప్పుడైతే ఎలక్ట్రాన్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చిందో దాన్ని పొజిట్రాన్ అని చెప్పాలి సో పొజిట్రాన్ ఈజ్ రెడీ టు షేర్ ఆర్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి పొజిట్రాన్స్ పాజిటివ్ ఛార్జ్ సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో అది ఎలక్ట్రానే నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ సో వీటన్నిటిని బీటా మైనస్ టీకే ఇది బీటా ప్లస్ టీకే సో బీటా ప్లస్ టీకేలో ఎలక్ట్రాన్ కి పాజిటివ్ ఛార్జ్ బీటా మైనస్ టీకేలో ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఒరిజినల్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ దాని పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏంటని అనుకోకండి నెగిటివ్ ఛార్జ్ ఏంటంటే అది మనకి దాని నేచర్ కానీ పాజిటివ్ ఛార్జ్ ఏంటంటే దాని డిఫరెంట్ బిహేవియర్ ఒరిజినల్ నేచర్ వచ్చి మైనసే కానీ డిఫరెంట్ బిహేవియర్ వచ్చి పాజిటివ్ ఛార్జ్ అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండడం సో దాన్ని పొజిట్రాన్ అని చెప్పాలి ఇది ఎలక్ట్రాన్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఇది పొజిట్రాన్ ఓకేనా సో దీనికి యాంటీ న్యూట్రినో ఫామ్ అవుతుంది ఓన్లీ న్యూట్రినోనే ఫామ్ అవుతుంది ఇది కూడా ఎనర్జీనే సో ఇక్కడ మనకి యాంటీ న్యూట్రినో ఫార్మేషన్స్ ఏం జరగవు ఓన్లీ న్యూట్రినో ఫార్మేషన్స్ జరుగుతాయి అంటే ఇక్కడ 26.7 కి మీకు ఈక్వల్ యాంటీ న్యూట్రినో కూడా సో బీటా మైనస్ టీకే ఎలక్ట్రాన్ బీటా ప్లస్ టీకే పొజిట్రాన్ ఓకేనా దీంట్లో ఫాస్ఫరస్ ఎగ్జాంపుల్ దీంట్లో సోడియం ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ సల్ఫర్ కింద ఇది వచ్చేసి సోడియం నియాన్ కింద సెపరేట్ అయిపోయింది సో ఇది మనకి హైడ్రోజన్స్ తో చెప్పుకుంటాం నెక్స్ట్ గామా డికే యాక్చువల్ గా చార్విక్ చెప్పిందే మళ్ళీ కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది ఆల్రెడీ డిస్కస్ చేసాం అయినా ఒకసారి చెప్తాను బెరీలియం ఆటమ్ ని మనం హీలియం ఆటమ్ తో కలిపినప్పుడు మిక్స్ చేసినప్పుడు అక్కడ మనకి కార్బన్ ఆటమ్ ఫామ్ అవుతుంది ఓకే దాంతో పాటు గామా రేస్ కూడా రిలీజ్ అవుతాయి అదే మనకి న్యూట్రాన్స్ సో అక్కడ గామా డికే అంటే అక్కడ మనకి న్యూట్రాన్ డిస్కవరీ గామా రేస్ డిస్కవరీ కూడా అక్కడే జరిగింది సో ఇక్కడ ఆల్ఫా డికే బీటా డికే నెక్స్ట్ గామా డికే సో నెక్స్ట్ గామా డికే చూసినట్టయితే గామా ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి సో ఈ గామా డికేకి సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పేయచ్చు బెరీలియం ఆటమ్ కి అటామిక్ నెంబర్ 9 అటామిక్ నెంబర్ 9 మాస్ నెంబర్ 4 సో ఇది హీలియం ఆటమ్ లేదా ఆల్ఫా పార్టికల్ తో మర్జ్ చేసినప్పుడు సో మనకి కార్బన్ ఫామ్ అవుతుంది కార్బన్ ఆటమ్ సో ఇది అబ్జర్వ్ చేసినట్టయితే 4 + 2 6 9 + 4 13 అవ్వాలి కానీ 12 వచ్చింది ప్లస్
1 న్యూట్రాన్. సో ఇది మనకి న్యూట్రాన్స్ మిక్సింగ్ కి గామా రేస్. సో ఈ గామా రేస్ జాగ్రత్త రాసుకోవాలి ఇలా. ఓకే, సో గామా రేస్ ఫార్మేషన్ ఇలా జరుగుతుంది. సో గామా రేస్ ఫార్మేషన్ కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. ఆల్ఫా రేస్ కి పాజిటివ్ ఛార్జ్, బీటా రేస్ కి నెగటివ్ ఛార్జ్. బీటా మైనస్ అయితే నెగటివ్, బీటా ప్లస్ అయితే మళ్ళీ పాజిట్రాన్స్ వస్తాయి. సో ఇక్కడ గామా రేస్ కి న్యూట్రల్ ఛార్జ్. సో ఇది అంతా గామా డికేకి సంబంధించింది. సో ఈ ఒక్క ఈక్వేషన్ తో గామా రేస్ అని చెప్పొచ్చు. సో బెరీలియం ఆటం హీలియం ఆటమ్ తో లేదా ఆల్ఫా పార్టికల్స్ తో ఎజెక్ట్ చేసినప్పుడు మనకి కార్బన్ ఆటమ్ ప్రొడ్యూస్ అయ్యి దీంతో పాటు ఒక న్యూట్రాన్ జనరేట్ అవుతుంది. ఆ న్యూట్రాన్స్ అన్ని మిక్సింగ్ అయ్యి గామా రేస్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. సో దాన్నే గామా డికే అని చెప్తాం. సో ఇదంతా ఆల్ఫా డికే, గామా డికే, బీటా డికే గురించి. సో రేపు న్యూక్లియర్ ఫ్యూజన్ డిస్కస్ చేయాలి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం బైండింగ్ మాస్ నెంబర్ని బేస్ చేసుకొని 30 బిలో అయితే ఫ్యూజన్, సో ఇక్కడ 170 అయితే ఫిజన్. సో ఏదైనా సరే న్యూక్లియర్ స్టెబిలిటీ కోసం అంటే అటామిక్ స్టెబిలిటీ మెన్షన్ చేయడం కోసం ఏదైనా సరే. ఓకేనా?